వీళ్ళు నాగ్పూర్ లో దేవేంద్ర ఫడ్నవీస్ అదే చేశారు. ఈ రోజు ఏక్నాథ్ షిండే వర్గీయులు ముంబైలో అదే చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది సమకాలీన భారత రాజకీయాల్లో భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు అనుమతించవు. దీన్ని సభ్య సమాజం, ప్రతిపక్షాలు, సమాజంలో ఉన్నటువంటి గురుస్వామి గారి లాంటి కమెడియన్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆధునిక సమాజంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో, నీతి బాహ్యమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక రచయిత వస్తువుగా ఉంటాయి, ఒక కవి వస్తువుగా ఉంటాయి, ఒక కవి కవితగా ఉంటాయి, ఒక కమెడియన్ యొక్క కవిత వస్తువుగా ఉంటాయి, శీర్షికగా ఉంటాయి. కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, సైన్స్, దుర్మార్గము, అణచివేత, మంచి చెడు ప్రతిదీ కూడా అది ఒక వ్యంగ్య కళాకారుడి యొక్క, ఒక వ్యంగ్య వ్యాఖ్యాత యొక్క ఆ సెటైరికల్ వ్యాఖ్యాత యొక్క వాక్యంగా కానీ తప్పకుండా ఉంటుంది. దాంట్లో ఉండేటటువంటి రాజ్యాంగబద్ధ విషయం ఏంది, రాజ్యాంగబద్ధ విషయం కానిదేమీ చూడాలి. అది వాక్ స్వాతంత్రం. అది చాలా చాలా పొలైట్ గా మాట్లాడాడు కనూర్. చాలా హైలీ పొలైట్ క్రిటిక్. అదొక అత్యంత ఉన్నతమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి సమకాలీన రాజకీయ నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మొన్నటి వరకు బీఆర్ఎస్ మన రాష్ట్రంలో అనేక పదుల మందిని తన పార్టీలో చేర్చుకుంది. హైకోర్టులో వాద్యాలు నడిచాయి. హైకోర్టు కూడా వాళ్ళ పదవి కాలం అయ్యేంత వరకు కూడా ఏం చేయలే. సుప్రీంకోర్టులు నడుస్తున్నాయి. అంటే చివరికి కోర్టులకి, దేశ స్థాయి కోర్టులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి కోర్టులకి, అత్యున్నత స్థాయి కోర్టులకు కూడా దొరకకుండా వీళ్ళందరూ రాజకీయాల్ని ఆస్తులు సంపాదించుకుంటూ ఒక ఆధునికమైనటువంటి నియంత్రణలుగా చలామణి అవుతున్నారు. ఇది ఆధునిక నియంత్రణ. ఈ ఆధునిక నియంత్రణలుగా జరిగినటువంటి చలామణి క్రమం ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇలాంటి ఆధునిక నియంత్రణని బంగ్లాదేశ్ లో తరిమి కొట్టారు ప్రజలు. బంగ్లాదేశ్ లో హసీనాను తరిమి కొడితే మన దేశం వచ్చి ఆశ్రయం, రెఫ్యూజీగా ఉంది. అలాగే శ్రీలంకలో ఆ దేశంలో ఉండేటువంటి రాజపక్షే లాంటి ఆధునిక రాజకీయ నియంత్ర కుటుంబాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని, దుర్మార్గమైనటువంటి ఇలాంటి రాజకీయాలని తరిమి కొట్టారు. సింగపూర్ లో పోయి రాజపక్ష పిలుస్తున్నాడు. రాజపక్ష పార్టీ దుర్చిపెట్టుకుపోయింది. హసీనా పార్టీ దుర్చిపెట్టుకుపోతుంది. వెస్ట్ ఆఫ్రికాలో, బుర్కినో ఫాసోలో ఇలాంటి నాయకుల్ని తరిమేశారు. ఫ్రెంచ్ సైన్యాల్ని, అమెరికా సైన్యాల్ని. బుర్కినో ఫాసోలో, మాలీలో, నైజర్ లో, వెస్ట్ ఆఫ్రికాలో తరిమేశారు. అలాంటి రోజులు భారతీయ సమాజంలో కూడా వస్తాయి. ఇలాంటి అవినీతి రాజకీయ నాయకులకి. నిరుద్యోగం పెరుగుతుంది 45%. రైతులకు పంటల గిట్టుబాటు ధర లేదు. కన్జ్యూమర్స్ కి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పక్క సమాజం పేద సంపన్న వర్గాల మధ్య చీలిపోతుంది. కోట్లాది మంది, దాదాపు 70-80 కోట్ల మంది ప్రజలు శ్రమ చేస్తే తప్ప బతకనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక పక్క బడా సంపన్నుల చేతుల్లోకి రాజకీయాలు నిండిపోతున్నాయి. ఈ నాయకులందరూ కూడా బడా సంపన్న రాజకీయ నాయకులుగా చలామణుతున్నారు. వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క నీచత్వానికి, వీళ్ళ దిగజారుడు విలువలకి ఎవరైతే విమర్శగా కనూర్ లాంటి కమెడియన్స్ వస్తున్నారో, ఒక విమర్శనాత్మకమైనటువంటి కమెడియన్స్ వస్తున్నారో, ఇలాంటి వాళ్ళపైన కక్ష కట్టి వాళ్ళని సంపదను బెదిరించడం, వాళ్ళని హత్య చేస్తారని బెదిరించడం, చివరికి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. కర్నూలు మాత్రం మనకు తగ్గకపోవడం అనేది అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య. అది వాస్తవంగా తన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా నిజమైనవి, చాలా నిజాయితీ గలవి. చట్ట ప్రకారం మాత్రం చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. నన్ను కోర్టులో ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు, నన్ను చట్ట ప్రకారం జైల్లో పెట్టచ్చు, నన్ను చట్ట ప్రకారం శిక్షించవచ్చు అని చెప్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కదా, మీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, నువ్వు ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రివి. చట్ట ప్రకారం అతని పైన కేసులు పెట్టి చట్ట ప్రకారం ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు? అనేక మంది న్యాయవాదులు అతన్ని కాపాడడానికి, అతని తరఫున డిఫెండ్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పేసి చట్టం, కోర్టు చెప్తుంది. నువ్వు చెప్పాల్సింది. రాజ్యాంగబద్ధ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక కమెడియన్ పైన దాడి చేయించడం అనేది చట్టానికి వ్యతిరేకం. అసలు నువ్వు రాజీనామా చేయాలి. ఉప ముఖ్యమంత్రిగా నీ పార్టీ కార్యకర్తలు నీ ఆదేశంతో వెళ్ళి చెప్పినందుకు రాజీనామా చేయాలి నువ్వు. ఈ విషయంపై